Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. He will be punished according to his behavior. The book of Yehezkel chapter 18 verses 30. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మతోనూ దేవుడు మన హృదయాన్ని తాకి దేవుడు తెలియచేస్తున్న మాటలండి. చూడండి, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష అనేది విధించబడుతుందని దేవుడు తెలియచేస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలందరితోనూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నోటి మాటలు దేవుని దృష్టికి నీతివంతులుగాను, మంచి మాటలు మాట్లాడే వ్యక్తిగాను ఉండాలి. మంచి జ్ఞానం కలిగి ఉండాలి, బుద్ధిని కలిగి ఉండాలి. ఇష్టానుసారంగా జీవించడం, మంచి ప్రవర్తన లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే దేవుడు తప్పకుండా వాటిని బట్టి శిక్షిస్తాడు. అందును బట్టి మనమును కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయము ఉండాలి, అదే రీతిగా భక్తి కూడా ఉండాలి. దేవుని ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన గణపరచాలి. కానీ ఈ రోజుల్లో మనుషులు ఆ విధంగా జీవించటం లేదండి. ఏదో అవసరాన్ని బట్టి దేవునికి ప్రార్థిస్తున్నారు తప్ప అవసరాన్ని బట్టి మంచి మాటలు మాట్లాడుతున్నారు, కానీ హృదయాంతరానుసారంగా ఎవరూ మాట్లాడటం లేదండి. అయితే ఈ లోకంలో అలా ఎవరైతే జీవిస్తున్నారో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష అనేది విధించబడుతుందని దేవుడు ఈరోజు తన కృపా వాగ్దానం ద్వారా దేవుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మన నడవడిక, మన ప్రవర్తన, మన కనుదృష్టి, మన మాటలు, మన చూపులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి నీతిమంతులుగానే ఉన్నాయా, లేక పాపము సంబంధంగాను ఇష్టానుసారమైన అసూయ, ద్వేషములు, కలహములు, క్రోధములు ఇవన్నీ కలిగిన హృదయంగా ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి మనమంతను. దేవుని దృష్టికి ఎవరైతే నీతిగాను, సత్యంగాను, యథార్థంగా ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, వారిని దీవిస్తాడండి. దేవుని కోపాగ్ని వారి మీదకి రాదు. ఎవరైతే దేవుని దృష్టికి పాపం చేస్తూ తన ప్రవర్తన సరిగా చేసుకోకుండా చెడు నడతలు నడుస్తూ ధూమపానం, మద్యపానం, చెడ్డ అలవాట్లకు ఎవరైతే బానిస అయి ఉంటారో దేవుడు తప్పకుండా వారికి శిక్ష అనేది విధిస్తాడు. కనుక ఆయన యందు నీవు నేను ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని యొక్క ప్రవర్తనను బట్టి మనము మంచి ప్రవర్తనను కలిగి ఎలా జీవించాలో దేవుడిని అడిగి దేవుని యొక్క నామాన్ని స్మరించే వ్యక్తులుగాను నీవు నేను మనమందరము ఉందుముగాక. దేవుడు ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలోనూ మారు మనస్సును, రక్షణను ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడు అయిన మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో దేవా నీ యొక్క కృపా వాగ్దానాన్ని మా జీవితాలలోనికి నడిపించారు దేవా. ఈ వాగ్దానాన్ని బట్టి మేము భయభక్తులు కలిగి ఉండేలాగున, మంచి జ్ఞానము కలిగి మంచి నడతను నడిచేలా ప్రభువా మేము జీవించే కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి దేవ మంచి ప్రవర్తనను కలిగి యథార్థంగా, నీతివంతులుగా, సత్యవంతులుగా ఉండే కృప దయచేయండి. ఎవరైతే నిన్ను అడుగుతున్నారు దేవా నేను మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలని ఎవరైతే ఆశ కలుగుతున్నారో వారిని మీరు చూడండి ప్రభు. వారి హృదయాన్ని మీరు తాకండి, వారికి పాప క్షమాపణ దయచేయమని, యథార్థమైన హృదయాన్ని ప్రతి ఒక్కరితో నింపమని, నీ యొక్క రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.